సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇదొక సంచలనంగా మారింది. ఒక సినిమా సెలబ్రిటీని తొక్కిసలాట కేసులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఇటీవలే పుష్ప 2 సినిమా విడుదలైంది, పెద్ద విజయం సాధించింది, దేశవ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధించింది. 1000 కోట్ల రూపాయలు పైబడి వసూళ్లు సాధించిన దాని మీద ఇప్పటికే పుష్ప టీం సెలబ్రేషన్లో ఉన్నారు. అదే టైంలో పుష్ప రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో కోసం డిసెంబర్ 4వ తారీఖున రాత్రి హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. సినిమా చూసేందుకు తన స్నేహితులు బంధువులతో కలిసి ఆయన సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణం కోల్పోయారు. ఆమెతో పాటుగా ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయాలు పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటుగా అల్లు అర్జున్ ఇతరులు అనేక మంది మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుని క్వాష్ చేయాలంటూ ఇప్పటికే అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది. అది విచారణ సాగుతుండగానే తెలంగాణ పోలీసులు దూకుడుగా వ్యవహరించారు. ఏకంగా అల్లు అర్జున్ని అదుపులో తీసుకున్నటువంటి వ్యవహారం పెద్ద దుమారం రేపేలా కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఆ తొక్కిసలాటకు తన బాధ్యత లేదని, కేవలం సినిమా చూడడానికి తాను వెళ్ళినప్పుడు తగినటువంటి రక్షణ కానీ భద్రతా ఏర్పాట్లు కానీ చేయలేకపోయారంటూ అందులో తన తప్పిదం ఏమాత్రం లేదంటూ చెప్పుకొస్తున్నారు. అయితే అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నట్టు కానీ, థియేటర్లో సినిమా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కానీ, అక్కడ అవసరమైనటువంటి భద్రత రక్షణ ఏర్పాట్ల విషయంలో ఎటువంటి సమాచారం తమకు ఇవ్వలేదని హైదరాబాద్ పోలీసులు తెలియజేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఒక రకమైన వాదన చేస్తుంటే అల్లు అర్జున్ దానికి భిన్నమైన వాదన తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తుంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అది అరెస్టు కాదు, కేవలం చిక్కడపల్లి పోలీసులు విచారణకు మాత్రమే పిలిచారంటూ మరొక ప్రచారం సాగుతోంది. అయితే ఆయన విచారణకు పిలిచిన తర్వాత అదుపులోకి తీసుకుంటారా, లేకుంటే ఆయన్ని ఇప్పటికే అరెస్ట్ చేసి తీసుకొచ్చారా అన్నది మాత్రం స్పష్టత అయితే రాలేదు. ఈ వ్యవహారం మీద భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అదొక సంచలన వ్యవహారంగానే చూడాల్సి ఉంటుంది. పుష్ప సినిమా సూపర్ సక్సెస్ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన సక్సెస్ మీట్లో ఆయన నిన్ననే పాల్గొన్నారు. సక్సెస్ మీట్లో ఆయన చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సినిమా ఈ రీతిలో వసూళ్ల సాగించడం మీద సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ వసూళ్లన్నీ శాశ్వతం కాదని, అభిమానుల గుండెల్లో స్థానమే తనకు శాశ్వతం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ వసూళ్ల రికార్డు బ్రేక్ అయినప్పుడు కూడా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదన్నట్టుగా అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. నిన్న ఢిల్లీలో సక్సెస్ మీట్ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే ఈరోజు ఉదయాన్నే అల్లు అర్జున్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే బాధిత కుటుంబానికి, రేవతి కుటుంబానికి పుష్ప టీం తరపున 25 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించున్నారు. అయితే దానికన్నా ఇంకా ఎక్కువ మొత్తం ఇవ్వాలంటూ, భారీ సినిమా కాబట్టి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆదుకోవాలంటూ పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తరుణంలో ఈ కేసు ఎలాంటి మలుపులు కారణమవుతుంది, ఏ రీతిలో మారుతుంది చూడాల్సి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.